రాష్ట్రంలో రెవెన్యూ డెఫిసిట్ నెలకొంది. ఆదాయంలో పురోగతి ఉన్నా రెవెన్యూ లోటు వెంటాడుతోంది. గత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో 12,450 కోట్ల లోటు కొనసాగుతోంది. కేంద్రం నుంచి కూడా గ్రాంట్లు సరిగ్గా రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగ్ రిలీజ్ చేసిన రిపోర్టులో రాష్ట్ర రెవెన్యూ లోటు బయటపడింది. రాష్ట్ర సర్కార్ ఆదాయంలో పురోగతి కనిపిస్తున్నప్పటికీ ఖజానాను రెవెన్యూ లోటు వెంటాడుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల ఆర్థిక రిపోర్టులో రాష్ట్రం మొత్తం రాబడులు 1,22,000 కోట్లుగా నమోదైంది. కానీ రెవెన్యూ వ్యయం అంచనాలను మించిపోయింది. దీంతో రాష్ట్ర రెవెన్యూ లోటు ఏకంగా 12,452 కోట్లకు చేరింది. బడ్జెట్ అంచనాల్లో 2,738.33 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని భావించగా వాస్తవంలో 12,452 కోట్ల లోటు నమోదైంది. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ లో భారీ కోతలు కూడా రెవెన్యూ డెఫిసిట్ పెరగడానికి ఓ కారణమని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఈ ఏడాది గ్రాంట్ల రూపేణా 22,782 కోట్లు వస్తాయని బడ్జెట్లో అంచనా వేయగా సెప్టెంబర్ 2025 నాటికి కేవలం 1,996 కోట్లు మాత్రమే రాష్ట్రానికి చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే గ్రాంట్ల శాతం బాగా తగ్గింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, ఇతర బాండ్లతో 45,139 కోట్లను సేకరించింది. ఇది మొత్తం మూలధన రాబడుల్లో 83.58% ఉంది. కాగ్ తాజాగా రిలీజ్ చేసిన నివేదికలో ఈ విషయం తెలిపింది. ఏప్రిల్ నుంచి 6 నెలల్లో 1,22,00,000 కోట్ల రాబడులు నమోదయ్యాయి. ఇది మొత్తం బడ్జెట్ అంచనాల్లో 42.87%గా ఉంది. ఇందులో రెవెన్యూ వసూళ్లు 76,940 కోట్లుగా ఉన్నాయి. ఇందులో పన్ను ఆదాయం 71,836 కోట్లుగా ఉంది. ఈ ఆదాయం బడ్జెట్ అంచనాల్లో 40.97%కి చేరుకుంది. ముఖ్యంగా జీఎస్టీ 25,411 కోట్లు, సేల్స్ ట్యాక్స్ 16,725 కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీలు 9,620 కోట్లు వసూలయ్యాయి. ఇక నాన్ ట్యాక్స్ రెవెన్యూ 3,107 కోట్లు మాత్రమే వచ్చాయి. కీలకమైన మూలధన వ్యయం అంచనా 22,209 కోట్లకు గాను 6 నెలల్లోనే ఏకంగా 19,561.75 కోట్లు ఖర్చు చేయడం విశేషం. రాష్ట్ర ఆర్థిక భారంలో మరొకటి ప్రైమరీ డెఫిసిట్. వడ్డీ చెల్లింపులను మినహాయించిన తర్వాత మిగిలే ఈ లోటు సెప్టెంబర్ నాటికి 30,768 కోట్లుగా ఉంది. దీనికి తోడు అప్పులపై పెరుగుతున్న అధిక వడ్డీ భారం రాష్ట్ర ఆర్థిక సుస్థిరతకు సవాల్గా మారింది. రాబోయే 6 నెలల్లో పన్నేతర ఆదాయాలు, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు వస్తేనే రాష్ట్ర ఖజానాకు కాస్త ఊరట లభిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.